ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు గారి సమావేశంలో బదిలీలకు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు చర్చించడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియో. బదిలీలకు సంబంధించి అకాడమిక్ ఇయర్స్ ప్రాతిపదికంగా తీసుకోవడం లేదు. మే 31 నాటికి పూర్తి అయిన సంవత్సరాలను తీసుకుంటారు. దీనివల్ల 2017 సంవత్సరం ట్రాన్స్ఫర్స్ జరిగినటువంటి వారికి లాంగ్ స్టాండింగ్ కాదు, అనగా వారికి బదిలీలకు సంబంధించి 8 సంవత్సరాలు పూర్తి కాదు, వారు బదిలీలకు అనర్హులు. అలాగే 2023 బదిలీలు జరిగినటువంటి వారికి కూడా బదిలీలకు అర్హత ఉండదు. బదిలీలకు 0 సర్వీస్ ఉంటే తప్ప వీరికి అర్హత ఉండదు. 40% నుంచి 69% అంగవైకల్యం కలవారికి గత బదిలీలు లాగా 2 విభాగాలుగా డివైడ్ చేసి పాయింట్లు కేటాయించాలని యూనియన్స్ కోరడం జరిగింది. దీనికి కమిషనర్ గారు బదులిస్తూ గతంలో కొన్ని చోట్ల మిస్యూజ్ కావడం వల్ల 40% నుంచి 69% వరకు 5 పాయింట్లు కేటాయించడమే సరి అయినదని కమిషనర్ గారు తెలిపారు. 70% దాటిన అంగవైకల్యం కలవారికి ప్రిఫరెన్షియల్ కేటగిరీగా గుర్తించి సెకండరీ గ్రేడ్ టీచర్లు అయితే 3 పోస్టులు ఉన్న చోటనే 1 కోరుకోవాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్లు అయితే 2 పోస్టులు ఉన్న చోట 1 కోరుకోవాల్సి ఉంటుంది. ఇక 40 ఇయర్స్ దాటినటువంటి అన్మ్యారీడ్ ఉమెన్కు 5 పాయింట్లు, విడోస్కు 5 పాయింట్లు కేటాయిస్తారు. ఇక అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్ అయినటువంటి టీచర్స్కు మైనస్ పాయింట్లలో కేటాయిస్తారు. ఇక పోక్సో కేసులో బుక్ అయిన వారికి అదే మండలం కేటాయించరు. ప్రస్తుతానికి బదిలీలలో పర్ఫార్మెన్స్ పాయింట్లు ఉండకపోవచ్చు అని సమాచారం. భవిష్యత్తులో కేటాయించేలా యాక్టులో షరతులు పెట్టనున్నారు. పర్ఫార్మెన్స్ పాయింట్స్ పెట్టడానికి ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో సబ్జెక్ట్ వైజ్గా ప్లాన్ చేయనున్నారు. జీవో 117 రద్దుకు సంబంధించి ఇప్పటికే మెమో ఇవ్వడం జరిగింది. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు ఫీల్డ్ లెవెల్లో కమిషనర్ గారు ప్రత్యక్షంగా ఆర్జేడీ, డిఈఓ, డిప్యూటీఓ, ఎంఈఓ, క్లస్టర్ హెడ్ మాస్టర్లతో సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇందులో చర్చకు రావచ్చు. నూతన క్లస్టర్లకు సంబంధించి ఇక జీవో 2-3 రోజులలో ఇవ్వనున్నారు. నూతన క్లస్టర్ల ఆధారంగా క్వశ్చన్ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి ప్లాన్ చేయనున్నారు. 7,000 నుంచి 8,000 వరకు మోడల్ ప్రైమరీ స్కూల్స్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అవసరమైతే ఒకే పంచాయతీలో 2 లేదా 3 మోడల్ ప్రైమరీ స్కూళ్ళ ఏర్పాటుకు కూడా చేస్తామన్నారు. విద్యార్థులను డ్రాప్ బాక్స్లో ఉంచే విషయంలో హెడ్ మాస్టర్స్ నిజాయితీగా వ్యవహరించాలని, లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 31 నుంచి 59 వరకు ఉన్నట్లయితే కొనసాగించడానికే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగానే రీఅపోర్షన్మెంట్ చేస్తామని చెప్పారు. ఇక విద్యార్థులు స్కూల్స్ హాజరు కావడానికి ఇబ్బందికరంగా ఉన్న చోట్ల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. యూపీ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య 30 లోపు ఉంటే 6, 7, 8 తరగతులను సమీప హై స్కూల్స్ నందు మెడ్ చేస్తారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య 60కి పైగా ఉన్నట్లయితే హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తారు. హై స్కూల్స్లో 6 నుంచి 10 తరగతుల వరకు విద్యార్థుల సంఖ్య 54 ఉంటే 2వ సెక్షన్గా లెక్కిస్తామన్నారు. విద్యార్థుల సంఖ్య 75 పైన ఉన్నట్లయితే హెడ్ మాస్టర్ మరియు పీడీ పోస్టులను కూడా కేటాయిస్తారు. సమావేశంలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ TIS పైన కూడా చర్చ జరిగింది. TISలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిచేస్తామని, జనవరి 19 లోపు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని, 20 తర్వాత అవకాశం ఉండదని వారు తెలియజేశారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో డిజిటలైజేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. NEP ప్రకారం 5 మరియు 8 తరగతులకు ఫైనల్ ఎగ్జామ్స్ ద్వారా గ్రేడింగ్ చేసే విషయమై సూచనలు ఇవ్వాలని కోరారు.
హై స్కూల్ ప్లస్ కొనసాగింపుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. హై స్కూల్ ప్లస్లను కొనసాగించాలని కోరగా ఇంటర్మీడియట్ శాఖకు అప్పగిస్తామని, అవసరమైన పక్షంలో ప్రస్తుతం పనిచేసే వారిని ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ విషయమై ఫిబ్రవరి నెలలో నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ గారు తెలియజేశారు. తెలుగు మీడియంను ఎట్టి పరిస్థితుల్లోనూ సమాంతరం మీడియంగా కొనసాగించాలని కోరగా ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక అంతర్జిల్లా బదిలీల విషయంలో కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక డిఈఓ పూల్ పండితుల విషయంలో కోర్టు కేసు ప్రకారమే నిర్ణయం ఉంటుందని వారు తెలియజేశారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి వీలుగా అసెస్మెంట్ బుక్స్ సబ్జెక్టు వారీగా ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో ఉపాధ్యాయులకు జిల్లాల వారీగా సబ్జెక్టు ఓరియంటేషన్ కార్యక్రమం కూడా 2 రోజుల పాటు నిర్వహిస్తామని కమిషనర్ గారు తెలియజేశారు. ఇక బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయగలరు. లేటెస్ట్ అప్డేట్స్ కోసము నాక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.